We are officially landed in land of the mountains and birthplace of Buddha in Nepal. Nepal. We are at Nepal. We just crossed the border. We are at Nepal. Hello. Hey friend, welcome back to the channel and welcome back to the new vlog. మీరు ఎప్పుడైనా కొన్ని ప్లేసెస్ రాసుకొని నోట్స్‌లోనో లేకపోతే ఫోన్‌లోనో ఎప్పుడైనా దాచుకున్నారా? ఇక్కడికి వెళ్ళాలి, ఎప్పటికైనా చూడాలి అని లైక్ బకెట్ లిస్ట్ లాగా. నేను కొన్ని ప్లేసెస్ నా బకెట్ లిస్ట్‌లో రాసుకున్నాను. అందులో ఒక్కటే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్. సక్సెస్‌ఫుల్‌గా మన ఛానల్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ జరిగిపోతుంది. మనం వెళ్ళబోయేది నేపాల్‌కి. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మన ఛానల్‌లో. నేపాల్‌లో ఎక్కడికి? నేపాల్‌లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ నాకున్న మైండ్ సెట్‌కి నేను చూడాలనుకునే ప్లేసెస్‌లో వన్ ఆఫ్ ది ప్లేసే ఏబీసీ. ఏబీసీ అంటే అన్నపూర్ణ బేస్ క్యాంప్. ఇది ఒక ట్రెక్ అన్నమాట. హిమాలయన్ రేంజ్‌లో ఉన్న వన్ ఆఫ్ ది బేస్ క్యాంప్. అన్నపూర్ణ బేస్ క్యాంప్‌కి మనం ట్రెక్కింగ్‌కి వెళ్ళబోతున్నాం. సో గెట్ రెడీ. ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం, ఏంటి అనేది ఎవ్రీ డీటెయిల్ నేనైతే క్లారిటీగా చెప్దామని ఫిక్స్ అయ్యాను. సో మీరు కూడా తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. నేనేం చూస్తానో మీకు అదే చూపిస్తాను. సో డోంట్ మిస్. వెయిట్ అండ్ వాచ్. మాక్సిమం ఇది నాకు తెలిసి ఇది నేను నేపాల్ రీచ్ అయినంత వరకే ఈ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ట్రావెలింగ్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదా! చాలా మందికి అసలు ఎలాగెళ్ళాలి, ఏంటి అనే డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ జర్నీలో మాట్లాడుకుందాం. నేనైతే అన్‌డౌటెడ్‌లీ మెంటల్లీ ఫిక్స్ అయిపోయానున్నాను. ఐయామ్ ఆల్సో ఎక్సైటెడ్ కూడా. ఫింగర్స్ క్రాస్డ్. మేబీ ఈ వ్లాగ్‌లో ఆ ట్రెక్కింగ్ వీడియో రాకపోవచ్చు. బట్ ఏ వ్లాగ్‌లో వచ్చినా సరే మీరు మాత్రం ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటే గంట సింబల్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ముందు అసలు నా షూలు ఎక్కడున్నాయో చూసుకోవాలి. నా షూలోది క్లీన్ చేసుకోవాలి. బ్యాగ్ సర్దాలి. మైండ్ అంతా చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ముందు అన్ని థింగ్స్ గ్యాదర్ చేసుకొని బ్యాగ్ అది సర్దుకొని కదులుదాం. ఈ ట్రిప్ నేను సోలో అయితే కాదు. నేను మా ఫ్రెండ్ కళ్యాణ్ అని వెళ్తున్నాం. ఇవన్నీ సహజం. ఇవన్నీ కష్టాలు పడాలి, తప్పదు. ట్రావెలింగ్ చేయాలంటే ఇవన్నీ చేసుకోవాలి. చక్క క్లీన్ చేసుకొని లగేజ్ ఒకటి సర్దుకోవాలి. చూపిస్తాను లగేజ్ అని కూడా. వెయిట్. అమ్మయ్యా, ప్యాకింగ్ కూడా అయిపోయింది. ప్యాకింగ్ అవ్వలేదు. ఐటమ్స్ చూసుకోవాలని వెరిఫై చేసుకుందామని అన్నీ బయట పెట్టాను. ఆల్మోస్ట్ ఇవే, ఇంకేం లేవు. ఒక రెండో చిన్న బ్రెయిన్ పనిచేయట్లేదు. ల్యాప్టాప్ బ్రెయిన్ పనిచేయదు కదా. ఏబీసీ ట్రెక్ చేయాలంటే బేసిక్ నెట్స్ ఇవి ఉండాలి, కంపల్సరీ ఉండాలి. హైడ్రేషన్ కోసం ఇదిగోండి, ఇది 3 లీటర్స్ అనమాట కెపాసిటీ. ట్రెక్ చేస్తున్నంతసేపు సిప్ చేసుకుంటూ తాగితే కొంచెం హైడ్రేటెడ్గా ఉంటాం. ప్యాంట్స్, టవల్స్, ఫ్లీస్ జాకెట్ ఒకటి, పఫర్ జాకెట్ ఒకటి, థర్మల్స్, టాప్ వేరు, బాటమ్ వేరు అండ్ రెయిన్ వేరు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే సమ్ బీనీ క్యాప్, మఫ్లర్, ట్రెక్కింగ్ పోల్ అనమాట, ఇది కూడా కంపల్సరీ. అండ్ రెయిన్ కవర్ బ్యాగ్కి, ట్రైపాడ్ అండ్ ట్రెక్కింగ్ బూట్స్. అండ్ ఇది పర్టికులర్గా ట్రెక్కింగ్ బూట్స్ ఏం కాదు, కానీ నా దగ్గర ఉన్న బూట్స్ ఇవే. అండ్ సమ్ ప్రోటీన్ బార్స్, ప్రోటీన్ హైడ్రేషన్ కోసం సమ్ ఫాస్ట్ అండ్ అప్. అండ్ ఇవి మెడిసిన్స్ వచ్చేసి ఇదైతే ఆల్టిట్యూడ్ సిక్నెస్ కోసం డయామాక్స్ అని ఫార్మసీలో అమ్ముతారు. అది ఎక్కువేం కాదు, ఇది ఒక 60 రూపాయలు ఎంతో అంతే. ఇది మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తే ఇది ప్రిఫర్ చేస్తే చాలు. ఇది వచ్చేసి బాడీ పెయిన్స్ ఎక్సెట్రా. అది ఇంకా సన్ గ్లాసెస్ మాత్రం మెయినే, మర్చిపోద్దు. సమ్ అండర్ గార్మెంట్స్, టీ షర్ట్స్, ట్రాక్స్,
వన్ షర్ట్, అది నా బ్యాగ్. కంప్లీట్ సెటప్ ఇది. ఇంతే, సింపుల్. మీరు ఏబీసీ ట్రెక్ చేసినప్పుడు హెవీ మాత్రం తీసుకెళ్ళద్దు. ఎంత లైట్ ఉంటే అంత మంచిది. మనది కొంచెం జర్నీ ఇక్కడ నుంచి మన విశాఖపట్నం నుంచి వెళ్ళాలి కాబట్టి నాకంటూ కొన్ని నీడ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని డ్రెస్సులు ఉంటాయి కాబట్టి నేను వేసుకున్నాను, ఏ తప్పదు. అదే అక్కడ ఉన్న వాళ్ళకంటే హ్యాపీ. ఇది చెప్పడం మర్చిపోయింది. పవర్ బ్యాంక్, వాచ్, డేటా కేబుల్. ఇది నా ప్యాకింగ్ అయితే ఇదే. ఇది ఇప్పుడు బ్యాగ్లో సర్దేస్తాను. మీరు కంపల్సరీగా తీసుకెళ్లాల్సినవి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఆధార్ కార్డు. మీకు ఏదైతే ఎసెన్షియల్ అనిపిస్తుందో అది పక్కా తీసుకెళ్ళండి, అస్సలు మర్చిపోకు. ఆల్ సెట్, పర్ఫెక్ట్ అసలు. బాయ్ బాయ్ బాయ్, లెట్స్ గో. అదరా వచ్చాడు, అలా ఉన్నవరా చెప్తారా కూడా కాదు. అక్కడ కూలీలు ఉంటారు కదా పోర్టర్లో, అలాగే ఉన్నాడు వీడు. ఎలా వెళ్తున్నారు ఏంటి అన్నది ఫర్దర్ మాట్లాడుకుందాం. ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది మాకు, అది చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి మన ట్రైన్ ఎక్కాక మాట్లాడతాను. గాయ్స్, ఈరోజు ఇదే మన బండి. ఈ రాత్రికి మనం ఫస్ట్ విజయవాడ వెళ్ళాలి. ఎందుకు విజయవాడ వెళ్ళాలి? మన వైజాగ్ నుంచి గోరఖ్పూర్కి ఒక్క ట్రైన్ కూడా లేదు. ఇది గుర్తించాల్సిన విషయం. రైల్వేస్కి మనం వేయాల్సిన క్వశ్చన్. ఎందుకంటే మన వైజాగ్ అన్నది పెద్ద స్టేషన్, ఎందుకు డైరెక్ట్ ట్రైన్ లేదు? ఓకే, డైరెక్ట్ ట్రైన్లు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఒకటేమో త్రివేంద్రం నుంచి ఉంది, ఒకటేమో యశ్వంతపూర్ నుంచి ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళాలి అంటే ఐదర్ హైదరాబాద్ వెళ్ళి ఎక్కైనా వెళ్ళాలి, లేకపోతే విజయవాడ ఎక్కి వెళ్ళాలి. సో వి చూస్ విజయవాడ అనమాట, బికాస్ డైరెక్ట్ ట్రైన్ కోసం. కానీ ట్విస్ట్ ఏం జరిగిందంటే ఆ ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ అయ్యి. రేపు మాకు ఎలా ఉంటదంటే జనరల్లో చూస్తారు కదా వ్లాగ్ ముందు అది గురు ఎన్నాళ్ళు చెప్పాను కదా, నాకు దరిద్రం జరిగిందని. విజయవాడ గాయస్, ఎర్లీ ఇన్ ది మార్నింగ్ 3:30 అవుతుంది. విజయవాడలో దిగాం. మనం బేసిక్గా బుక్ చేసుకున్న ట్రైన్ 5:40కి, రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, త్రివేంద్రం టు గోరఖ్పూర్ డైరెక్ట్ ట్రైన్. మధ్యలో విజయవాడ తగులుతుంది. సో అందుకే ఆ డైరెక్ట్ ట్రైన్ కోసం వచ్చాం. బట్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయి. టికెట్స్ కానీ ఉండుంటే మాత్రం ఇట్స్ ఏ గుడ్ ట్రైన్. అసలు పాయింట్ ఏంటంటే వెళ్ళి టికెట్ తీసుకున్నాం టికెట్ కౌంటర్లో, అది ఇప్పుడు జనరల్లో ఎక్కిపోతాం ఖాళీ ఉంటాం, లేదంటే ఎందులో దూరిపోతాం. ఫస్ట్ దూరిపోవాలి, దాని తర్వాత టీటీతో ఏమైనా మాటలు ఉంటాయో లేవో తెలియదు, చూసుకోవాలి. ఇంకా దేవుడికి వదిలేసాం. కాకపోతే జర్నీ విజయవాడ నుంచి గోరఖ్పూర్ 33 hours చూస్తుంది. 33 hours లిటరల్లీ హెల్ అండ్ హెవెన్ అయిపోతుంది లిటరల్లీ. మేమంటే అప్పటికప్పుడు అనుకొని చేస్తాం కాబట్టి మాకు ఇలాగా. మీరు మాత్రం ప్లానింగ్తో ముందే ట్రైన్లు అయ్యి బుక్ చేసుకోండి. ఇదిగోండి, గోరఖ్పూర్ వరకు ఇదే ట్రైను, అస్సలు ఖాళీ లేదు. మాకు తోలే మీరింది, మాకు ఖాళీ లేదు, అసలు ఖాళీ లేదు. అట్లా ట్రై చేద్దాం అలా. బండి కూడా డిలేలో ఉంది. ఇప్పుడు 6 అయింది, రేపు ఈవినింగ్ 6 వరకు అంట. సో గోల్ అంటున్నాను, గోల కదలకుండా కూర్చోవడం గోల. చూసారా సూపర్ యోగాసనం, 2 days యోగాసనం నిద్రలో ఉండదు అది.
చూసారా టీట్ ఎలా ఉన్నాయా? ఆఫ్టర్ ఆల్ చూసారా ఎలా కొనడం, జనరల్ లో కూడా వదలట్లేదు అది స్కిల్. చూసుకోండి అమ్మా తల్లి, అన్ని పెళ్లి చేసుకున్నాను చూడండి, జాగ్రత్తగా ఉండండి అమ్మా తల్లి. కళ్యాణ్ ఏం తెచ్చా? ఏంటి రోటీ? రోటీయా పరోటీ? రోటీ రోటీ. ఇది నా పొజిషన్, అవుట్ అయిపోయినా అవుట్. వెదర్ మామూలు లేదు, ఎండ చంపేస్తుంది. మామూలు లేవు టీటీఎస్, అలా ఘోరంగా ఉన్నాయి. హైడ్రేటెడ్గా ఉండండి ఓకేనా. సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది ప్రెసెంట్, అస్సలు బాగాలేదు సిచ్యువేషన్. నేనేది సజెస్ట్ చేయను బాబు జనరల్ వెళ్ళమని, అంటే ఈ రైడ్ గోరఖ్పూర్ ఇలా ఈ ట్రైన్ అని అడిగితే బుకింగ్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే వద్దు. ఆఫ్టర్ 34 hours గోరఖ్పూర్ జంక్షన్. 34 గంటలమ్మా ఇక్కడే ఇలాగా, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూర్చున్నాం కింద పడుకోవడం ఇదే జరిగింది. బయటికి వెళ్ళి మాట్లాడదాం నెక్స్ట్ ఏంటి అని. ఏదో తినాలి ఫస్ట్, తినాలి. తినలేదు ఈరోజు అసలు, ఏం తినలేదు. అవతారం స్టేషన్ ఎదురుకుంటేనే ఆకలి ఈరోజు ఏం తినలే కదా. బిర్యానీ ఉంది, హైదరాబాద్ బిర్యానీ అంట, ఫుల్ కుమ్మేసి. ఈ పక్కనే ఒక ఫస్ట్ డిపో ఉంటది, డిపో దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ మీరు గోరఖ్పూర్ నుంచి చేయాల్సిన పని ఆ డిపోకి వెళ్ళి బస్సులు చూసుకోండి. సోనోలి బోర్డర్కి బస్సులు, డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఆ ఫెయిర్ ఎంత ఏంటి అన్నది ఫర్దర్ ఎక్కిన తర్వాత చెప్తాను. ఇదిగోండి ఇదే డిపో. ఏబీసీకి చాలా మంది ట్రెక్కర్స్ ఉన్నారు. ఏబీసీకి బస్సెస్ అయితే వస్తాయంట. ఇగో ఈ డిపో దగ్గర వెయిట్ చేస్తున్నాం. గాయస్ ఇదిగోండి ఫెయిర్ వచ్చేసి మనిషికి 150 రూపీస్. ఫెయిర్ వచ్చేసి మనిషికి 150 రూపీస్, జస్ట్ 150. విత్ ఇన్ 2 to 3 hours లో వెళ్ళిపోతాం. గోరఖ్పూర్ టు సోనోలి బోర్డర్ 150 రూపీస్. బోల్డ్ బస్సులు ఇందాక చూపించాను కదా డిపో దగ్గర, బోల్డ్ బస్సులు. కంగారు ఏం పడద్దు, కంగారు పడి ఆటోలో గీటోలో వెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్తున్నారు వీళ్ళు తీసుకెళ్తానని చెప్పి అది ఆటో వాళ్ళు మ్యాజిక్ చేస్తారు. ఆ మ్యాజిక్ లొంగకండి, నీట్గా బస్సు వస్తుంది, బస్సులో ఎక్కండి, హ్యాపీగా 150కి వెళ్ళిపోతారు. మనంతా బడ్జెట్ ట్రావెలింగ్ తెలుసు కదా. పంక్చర్ అయిపోయింది గైస్, జస్ట్ ఇలా 40 minutes జర్నీ స్టార్ట్ అయింది, పంక్చర్ అయిపోయింది. కళ్యాణ్ హౌ ఆర్ యు ఫీలింగ్? స్టార్ట్ అయింది, రిలాక్స్ అవుతుంది. ఇయర్ ఫోన్స్ పెట్టాను, జస్ట్ పెట్టిన ఒక సాంగ్, ఏ రాకే 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 స్టార్ట్ అయిపోయింది గైస్, సెట్ చేస్తారు. దిగిపోయాం, బస్సు ఆల్మోస్ట్ వస్తాం. ఇంకోండి కొంచెం ముందుకెళ్తే ఇండియన్ నేపాల్ బోర్డర్ అక్కడే ఉంది. బోర్డర్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది. ఐ మీన్ బోర్డర్ అంటే మరి ట్రాఫిక్ ఉంటుందేమో. సక్సెస్ఫుల్ గా కొంచెం అడుగులు దూరం ముందు మనీ ఎక్స్చేంజ్ చేయము, ముందు మనీ తీసుకోవాలబ్బా, మళ్ళీ సిగ్నల్ ఉండదేమో. ఏటీఎం చూస్తున్నాం కానీ ఎక్కడ దొరకదు గాయ్స్. మనీ ఎక్స్చేంజ్ ఇక్కడ బోర్డర్ దగ్గర చేయాల్సి వస్తుంది, ఐ మీన్ చేసుకోవాలి, తప్పదు. నేపాలీ కరెన్సీ 1 rupee = 1.6 నేపాలీ కరెన్సీ. అంటే మనకి ఇప్పుడు 20,000 ఇస్తే మనకు వాళ్ళు 32,000 ఇస్తారు. చూడండి గాయ్స్, నేపాలీ కరెన్సీ 500 రూపీస్, 1000 రూపీస్. మనీ ఎక్స్చేంజ్ కూడా అయిపోయింది. బోర్డర్ దాటేద్దాం, ఇంకా ఆగేది లేదు, ఆపేది లేదు. దిస్ ఈస్ ద బోర్డర్. ఐడి చెక్ అయింది, ఇప్పుడు లగేజ్ చెక్ అవుతుంది. కళ్యాణ్ we are officially landed in land of the mountains and birthplace of Buddha in Nepal. We are at Nepal. We just crossed the border. We are at Nepal. సిమ్స్ తీసుకుందాం పదండి. రెండే ఉంటాయి, ఒకటి నమస్తే, ఒకటి ఎన్సెల్ ఏదో అనుకుంటా.
ఈ నమస్తే ఏంటంటే 400 రూపీస్కి 7 days అన్లిమిటెడ్ డేటా తీసుకున్నా. నేపాల్లో బార్డర్ దగ్గర ఈ బిజినెస్ చాలా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఫ్రాడ్లు ఉంటాయి. మీరు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా కలిస్తే వాళ్ళతో క్లబ్ అయిపోండి, సిగ్గుపడకండి. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్ మనకి షేరింగ్ లో పోవాలి. మనంతా బడ్జెట్ కాబట్టి ముందుగా చెప్తున్నాను, ఓకేనా. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం వెళ్ళాల్సింది పోకరా, ఓకేనా. పోకరాకి బస్సులు ఉంటాయి, బట్ 8:45కి లాస్ట్ బస్సు. మన 8:45 దాటిపోయింది ఇండియన్ టైంలో. మనకి ఇప్పుడు 8:39 అయింది, బట్ నేపాల్ టైంలో 8:54 అయిపోయింది. 15 minutes తేడా ఉంది ఇండియాకి నేపాల్కి. సో మీరు 8:45 నేపాల్ టైంలో వచ్చేస్తుంటే బస్సు అందిద్దురు. మనం వెళ్ళిపోయింది లాస్ట్ బస్సు. సో మనం ఎలాగైనా ఇప్పుడు వెళ్ళిపోవాలి పోకరాకి, ఎందుకంటే 9 hours జర్నీ ఉంటుంది, 7 to 8 hours జర్నీ. సో ఈ 8 hours మనం లాగించాలి, లేకపోతే తోలు తీరుతాం. మార్నింగ్ లాగించాలి మళ్ళీ అక్కడ డిలే అయిపోతుంది, మళ్ళీ మనం వెళ్ళాల్సిన స్పాట్కి లేట్ అయిపోయి 1 day డిలే అయిపోతుంది. సో సిమ్ తీసుకున్నాం, మనీ ఎక్స్చేంజ్ అయిపోయింది. ఇప్పుడు గాయస్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో అటాచ్ అయిపోయి పోకరా లాగించడమే అవుతుందా. సో అది ప్లాన్. ఫస్ట్ మనం వెళ్ళాల్సింది పోకరా ఇక్కడ నుంచి. ఇదే మన వ్యాన్, ఏసీ వ్యాన్. వ్యాన్ ఫేర్ చెప్పలే కదా. వ్యాన్ ఫేర్ వచ్చేసి 800 Indian rupees. ఇదే మేము వచ్చిన వ్యాన్. మీకు ఒకసారి వ్యూ కనబడుతుందా? అదిగో మనం అక్కడికి వెళ్తాం. ప్రెసెంట్ అయితే పోఖరాలో ఏదో రెస్టారెంట్లో ఉన్నాం. మనకైతే జీరో నాలెడ్జ్ కదా, అన్నీ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పోఖరా నుంచి మనం ఫస్ట్ గాండ్రూకి వెళ్ళాలి. గాండ్రూకి ఈరోజు ఎలాగైనా వెళ్ళిపోతే రేపటి నుంచి ట్రెక్ స్టార్ట్ అయిపోద్ది. సో మేము ఫస్ట్ పర్మిట్ ఒకటి తీసుకోవాలి. ఏబీసీకి పర్మిట్ అంటూ ఒకటి ఉంటుంది, అన్నపూర్ణ బేస్ క్యాంప్కి పర్మిట్ ఇస్తారు. పర్మిట్ లేకుండా వెళ్ళడం అవ్వదు. ఫస్ట్ వీ నీడ్ టు టేక్ ద పర్మిట్ అండ్ లేటర్ వీ షుడ్ గో టు గాండ్రూక్. గాండ్రూక్లో ఈరోజు స్టే చేస్తే రేపు మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ట్రెక్ స్టార్ట్ చేసేయచ్చు. అంత పీస్ఫుల్గా ఉంది. లేక్ వ్యూ, రెస్టారెంట్కి లేక్ వ్యూ ఇచ్చాడు. మంచి బ్రేక్ఫాస్ట్, ఈడు హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి అదే లేక్ వ్యూ, ఇందాక చూపించాను కదా. ఎంత లేక్ ఉందో చూడండి ఒకసారి, అసలు ఎంత బాగుంది చూడండి. నేపాల్ నాకు నచ్చింది. గాయస్ ఫస్ట్ చెప్పినట్టు పర్మిట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. పర్మిట్ ఆఫీస్ నుంచి దాని తర్వాత మనం హరి చౌక్ అనే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడే గాండ్రూక్కి షేరింగ్ ఆటోలు కానీ షేరింగ్ బస్సులు అదే బస్సులు ఉంటాయి. సో ఫస్ట్ మనం చేసిన పని ఏంటి, పర్మిట్ ఆఫీస్కి వెళ్ళాలి, పర్మిట్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ట్యాక్సీలు మొత్తం మోసం జరుగుతుంది. ఇన్ డ్రైవ్ అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, రైడ్ బుక్ చేసుకోండి. మనకి ర్యాపిడ్ ఎలాగో అలాగే అనమాట. హ్యాపీగా అది ఎంత రైడ్ అయితే అంతే తీసుకుంటారు. బెస్ట్. చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్స్. ఐ లవ్ నేపాల్, ఐఎమ్ లవింగ్ నేపాల్. నేపాల్ టూరిజం బోర్డ్. లెట్స్ గో ఇన్సైడ్. పర్మిట్ తెచ్చేసుకుందాం. గాయస్ ఇప్పుడే పర్మిట్ తీసుకున్నాను. మీరు ఏబీసీ వెళ్ళాలంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతారంటే ఒప్పుకోరు. ఫస్ట్ మనం పర్మిట్ తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు ముందు మనం పోఖరా ఆఫీస్కి రావాలి. ఇక్కడ ఉంటుంది ఏసీఏపీ ఆఫీస్, పర్మిట్ ఆఫీస్ అని. వచ్చాక మీరు పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ పట్టుకొని చూపించి వాళ్ళు ఒక స్కానర్ ఇస్తారు. ఆ స్కాన్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా కౌంటర్లో పే చేస్తే ఇదిగోండి ఇలాంటి పర్మిట్ ఇస్తారు మీకు. ఇదే పర్మిట్. ఇది మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మీరే పెట్టుకోవచ్చు. అంతవరకు జస్ట్ 1000 NPR అనమాట. నేపాలీ రూపీస్లో 1000 రూపీస్. మన రూపీస్లో అరౌండ్ 800 అనుకుంటా, 800 ఎంతో. సో ఇది తీసుకున్నాక ఇక్కడ మ్యాప్ కూడా ఉంటుంది, మీరు చేయాల్సిన ట్రెక్ మ్యాప్ ఉంటుంది. ఇది కూడా తీసుకోండి, మీకే మంచిది. కళ్యాణ్ నీ పర్మిట్ చూపి, కోతిలా ఉన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనీ ఎక్స్చేంజ్ తక్కువ చేసాం. మా లెక్క చూస్తే నాకు తెలిసి మనీ ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. సో మనీ ఎక్స్చేంజ్ చేయాలి, బట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అదొక పెద్ద ట్రబుల్ అయిపోయింది మాకు. దేవుడికి వదిలేసాం. ఇంకా ఇది మాత్రం ముఖ్యం ఫ్రెండ్స్, చూసుకోండి, మర్చిపోద్దు అసలు. హరి చౌక్కి వెళ్ళి షేరింగ్ బస్సులు చూసుకొని హ్యాపీగా గాండ్రూక్ వెళ్ళాలి. అదే నెక్స్ట్ ప్లాన్. పోఖరా టు గాండ్రూక్. ఇదే మన బస్సు.
ఇక పోఖరాలో డిపో ఉంటుంది ఇలాగా బస్ డిపో. ఇద్దరికి 1000 అంటే 300 320 ఎంతో పర్ పర్సన్కి. సో నేనేం చెప్తానంటే పోఖరా డిపోకి వచ్చేసి హ్యాపీగా బస్సులు ఎక్కండి, డబ్బులు వేస్ట్ చేయకండి. మీకు డబ్బులు ఎక్కువైపోతే నాకు పంపించండి. జోక్స్ పార్ట్, ముందు గాంధ్రూకి వెళ్ళిపోదాం. ఈ వ్లాగ్ మ్యాక్సిమం గాంధ్రూక్లో ఎండ్ చేస్తాను ఈరోజు నైట్కి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్ మాత్రం మొత్తం ట్రెక్కే ఉంటుంది, మొత్తం ఏబిసి అందాలు చూపించబోతున్నాను. గెట్ రెడీ ఫోక్స్. గాయ్స్ బస్సు అయితే చూడండి, ఇదిగోండి ఇది సీటు స్పాంజ్. ఆహా మెత్తగా ఉంది చూడండి. వీడు లవ్తో కూలర్ కలుపుతుండు. గాండ్రూక్ లగేజ్ దింపుతున్నారు. ఈ వాక్ వే వెళ్ళాలనుకుంటా, వస్తే ఊరు వస్తుంది. వే టు గాండ్రూక్. ఆహాహా క్లైమేట్ ఎలా ఉంది కళ్యాణ్? రా బస్సులో విజువల్స్ అయితే మ్యాడ్. ఇనప డబ్బాలో రాయి పిక్కలేసి ఇలా ఊపేస్తే అలాగ అయిపోయాం మేము లిటరల్లీ. అదొండి అలాగవుతుండు. మామూలుగా లేదు. వా వాక్ వే అదిరిపోయింది. ఇదిగో ఇన్ని హోటళ్ళు ఉన్నాయి గాండ్రూక్లో, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదిగోండి, వెల్కమ్ టు బ్యూటిఫుల్ విలేజ్ గాండ్రూక్. వెల్కమ్ అన్న, వెల్కమ్ వెల్కమ్ కళ్యాణ్, వెల్కమ్ టు గాండ్రూక్. ఏదో కొత్త లోకంకి వచ్చినట్టుంది, అటు చూసారా? ఓడి అమ్మ, చూడండి హిమాలయన్ రేంజెస్. ఇక్కడ గాండ్రూక్లో ఒక ఫేమస్ హోటల్ ఉంటుంది అనమాట, ది బెస్ట్ వ్యూతో. దాని గురించి ఎదుగుతున్నాం, అందరినీ అడుగుతూ వెళ్తున్నాం. హోటల్ గురుంగో ఏదో, అది కానీ దొరికితే బెస్ట్ వ్యూ ఉంటుంది హోటల్ నుంచి. అది దొరికితే ఖచ్చితంగా మీకు చూపిస్తా. గాయస్ చూసారా, ఇదిగంటే ఇదే గురుంగ్ కాటేజెస్. బ్లూ స్కైస్, వావ్ ఇదేరా చంత ఇదే మరి. వావ్ గాయస్ ఇదిగోండి ఫేమస్ గురుంగ్ కాటేజ్. చూసారా వ్యూ? అడుగు అడుగు, ఏడేదో రూమ్ అడుగుతున్నాడు వచ్చిరాని హిందీ. ఆంధ్రప్రదేశ్ పుష్పరాజ్ సాలా पुष्पराज तू बात करेगा क्या? हाँ मैं फोन करेगा मैं कर दो भाई एक बार. ఇది మన డోర్ తీస్తే ఇది వ్యూ. ఓన్లండి అది సెట్ అవ్వలేదు, ఇది ఇంకోటి సెట్ అయింది. ఇదే రూము. గాయ్స్ చూడండి, నాకు ఈరోజు మూమెంట్తోనే ఐఎమ్ బ్లాస్ట్. బట్ అదే కదా కనిపిస్తుందా మీకు? అదే హిమాలయన్ రేంజ్ అది. అలా వచ్చిరా మీదకు. యాక్చువల్గా నేనైతే ఈ ప్లేస్కి ఇలా రూమ్లోకి వెళ్ళినా లేదో, చాలా మంది చాలా రకాలుగా గుర్తొచ్చారు. నీకే గుర్తొచ్చట్లే. అదేలే ఏమో నాకు సడన్ గా మరి ఈ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ హోల్ హార్ట్ గా చెప్తున్నాను, చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఐ లవ్ యూ. ఈ ప్యాకెట్ కళ్యాణ్ క్లైమేట్ లో గురుంగ్ చూసాం కదా ఇందాకలా, గురుంగ్కి వెళ్ళి మంచి కాఫీ ఒకటి తాగితే
సెట్ ఇంకా ఈ రోజు ఈవినింగ్. ఎలాగో డిన్నర్ బ్రేక్ఫాస్ట్ మన రూమ్ లో ఎలాగో ఇంక్లూడెడ్ కాబట్టి నో ప్రాబ్లం. గురుం దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుదాం పదండి ముందు. గాయస్ ఇక చూసారు కదా ఇప్పుడు వరకు. హాయ్ హాయ్ బాయ్ బాయ్ హాయ్ బాయ్ హిమాలయ బాయ్. అది మ్యాటర్. ఇప్పుడు వరకు చూసారు కదా. ఈ రోజు అయితే ఇంకా ఈ గాండ్రుక్తోనే ఈ వ్లాగ్ ఆపేస్తానని ముందే చెప్పాను కదా. మీకు క్లారిటీగా మన విశాఖపట్నం నుంచి గాండ్రుక్ వరకు ఎలా రావాలో అలా చూపించాలని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, దాదాపు ఒక 60 hours పట్టింది ట్రైన్ జర్నీతో కలిపి. ట్రైన్ అయితే 60 hours పట్టింది ఇక్కడికి రావడానికి ఓవరాల్గా, మ్యాక్సిమం 60 hours. సో నేనేం చెప్తానంటే, మీకు డబ్బులు ఉన్నాయనుకోండి ఫ్లైట్ ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మాలా బడ్జెట్ ట్రావెలింగ్ చేయాలంటే ట్రైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో డైరెక్ట్ ట్రైన్స్ ఉంటే డైరెక్ట్ ట్రైన్స్ బుకింగ్ చేసుకుని వెళ్ళిపోండి. లేదు డైరెక్ట్ ట్రైన్స్ లేవు అంటే ట్రాన్సిట్స్ పెట్టుకున్నప్పుడు సెకండ్ ట్రైన్ కరెక్ట్ టైమింగ్లో ఉందో లేదో చూసుకుని వెళ్ళండి. లేదు డబ్బులు ఉన్నాయంటే ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి గోరఖ్పూర్ వరకు. నన్ను అడిగితే మనందరం కుర్రోళ్ళం కాబట్టి బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి నేను ఏదైతే చేసినా అదే చేయడం చాలా బెటర్. కాకపోతే మాకు టికెట్స్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల మేము జనరల్లో వచ్చాం. లేదంటే మేము 3rd ACలోనే వద్దాం. ఏం చేయలేం, బ్యాడ్ లక్ కదా. జర్నీ 33 hours అన్నది కామన్ ట్రైన్ జర్నీ, భయపడకండి. మీరు గోరఖ్పూర్ వచ్చాక ఫస్ట్ మీరు ఎక్కడికి రావాలి, సోనాలి బార్డర్కి రావాలి. బోల్డ్ బస్సులు ఉంటాయి. సోనాలి బార్డర్ వచ్చాక వన్స్ మీరు ఇండియా బార్డర్ చెక్ చేసుకొని లగేజ్ చెక్ చేసి మీ ఐడెంటిటీ చెక్ చేసి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని మనీ ఎక్స్చేంజ్ సిమ్ తీసుకోండి. సిమ్ ఆల్రెడీ నేను చూపించాను కదా, నమస్తే సిమ్ 7 daysకి అన్లిమిటెడ్ GB బాగానే పనిచేస్తుంది. ఇక్కడ కూడా పనిచేస్తుంది, మరి పై నాకు తెలీదు, ఒకళ్ళు పనిచేసి చెప్తాను. మనీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే ఇబ్బంది అయిపోతారు. ఎక్కడ ఎలాంటి ప్రైస్ ఉంటే తెలీదు. సో ముందు జాగ్రత్తగా మనీ ఉంటే ఒకవేళ మిగిలిపోతే రిటర్న్ వెళ్ళినప్పుడు మళ్ళీ బార్డర్ దగ్గర మార్చుకోవచ్చు ఇండియా మనీ కింద. సో టెన్షన్ లేదు. సోనాలి బార్డర్ వచ్చాక మీరు ఎక్కడికి రావాలి, పోఖ్రాకి రావాలి. పోఖ్రాకి బస్సులు ఉంటాయి, కాకపోతే నైట్ 8:45కి ఎండ్ అయిపోతుంది. వదిలే 8:45కి మాత్రమే లాస్ట్ బస్సు. సో మీరు ముందే ప్లాన్ చేసుకొని త్వరగా వెళ్ళాలి, త్వరగా. పోఖ్రా వచ్చాక ఫస్ట్ మీరు చేయాల్సిన పని పర్మిట్ తీసుకోవాలి, ABC పర్మిట్. అది నేను చెప్పాను. పర్మిట్ తీసుకున్నాక హరి చౌక్ వచ్చి బస్సులు ఉంటాయి డైరెక్ట్ గాండ్రుక్. వైజాగ్ నుంచి గాండ్రుక్ వరకు ప్రయాణం అయితే ఇది. ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ట్రావెలింగ్కి చాలా వ్లాగ్ వస్తుంది. రేపు ఎలాగో మన ట్రెక్ స్టార్ట్, రేపు అసలైన టాస్క్. సో ట్రెక్ అంతా ఒక వ్లాగ్లో పెడదామని ఫిక్స్ అయిపోయాను. ఆ వ్లాగ్ చాలా బాగుంటుంది. నాకు తెలియదు ట్రెక్ ఎలాగవుద్ది, ఏం ఫేస్ చేస్తాను నాకు తెలియదు. సో ఆ వ్లాగ్ పక్కా మిస్ అవ్వకండి. మీరు ఈ వ్లాగ్ చూస్తే మాత్రం ఆ వ్లాగ్ మాత్రం వెయిట్ చేయండి, నేను పెట్టేస్తాను. మ్యాక్సిమం ఇది వచ్చిన 2 daysకి పెట్టేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్, ఓకేనా? సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. వెయిట్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ వ్లాగ్ మాత్రమే. నెక్స్ట్ వ్లాగ్ అడ్వెంచర్ వ్లాగ్, విజువల్స్ మామూలు కూడా మీరు ఆల్రెడీ శాంపుల్ విజువల్స్ చూస్తారు ఈ వ్లాగ్లో. నెక్స్ట్ వ్లాగ్ విజువల్స్ అదిరిపోతాయి. మ్యాక్సిమం ట్రై చేస్తాను ట్రెక్ తీస్తున్నప్పుడు. డోంట్ మిస్, వెయిట్ అండ్ వాచ్. సీ యూ, బాయ్.